చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి కూటమితో ఉన్న ప్రభుత్వం ఏర్పడింది ఏపీ వ్యాప్తంగా. అవును. ఏదైతే మొన్న 15,000 కోట్లు గ్రాంట్ అనేది మేము విడుదల చేస్తున్నాం అంటున్నారు. దాని గురించి 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుందంటారా ఏపీ ప్రజలకి? కంపల్సరీ కట్టుబడి ఉంటుందండి. ఓకే సార్, కొంత విశ్లేషణ దాని మీద. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ బాగా చేస్తున్నాడు. ఓకే. దానికి తోడు అనిత కూడా, హోమ్ మినిస్టర్ కూడా చాలా క్లియర్ గా చెప్తుంది. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వం, లాగడ ప్రభుత్వం అనేక రకాలుగా 36 కేసులని ఇయని అయ్యని అది నిరూపించమనండి. ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మోడీ గారిని కూడా కలుపుకుని అందరూ కూడా మోడీ ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఉంది. కానీ అంతా కూడా సక్రమంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఒక పక్క చూసుకున్నట్లయితే సార్, ఇంకొకటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇచ్చే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కంటే కూడా ఇంకొంచెం సెక్యూరిటీ అడుగుతున్నారు. ఎందుకండి ఆయన ఏమైనా తప్పు చేస్తే భయపడుతున్నాడు. తప్పు చేయబట్టే కదా భయపడేది. ఓకే. ఇవాళ భయం ఎందుకండి? సో ఏదైతే రూల్స్ ప్రకారం సెక్యూరిటీ లభించిందో అది ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు. సో దానికంటే ఎక్కువ సెక్యూరిటీ అవసరం అంటారు. అప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఆ కేటగిరీ అట్లాగే ఉన్నాడు. ఆయన ఏమైనా అడిగాడా? ఓకే. ఇవాళ నేను కూడా ఓడిపోయాను. ఓకే. నాకు అదే కేటగిరీ. ఏమన్నా అసౌకర్యంగా ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడతలేదు కదా. ఆ ప్రభుత్వాన్ని ఇవాళ వరకు ఏం దూషిస్తలా. ఏంటంటే ఏం స్కాములు జరిగినాయి అన్నా చూసుకుంటున్నారు అంతే. సో మరి ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రజలు, యువత అత్యంత ఆశతో ఉన్నారు సార్, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, పనులు దొరుకుతాయి అని. యుద్ధ ప్రాతిపదికన మొదలు పెడితే ఎలా ఉంటుంది? వృత్తి ప్రాతిపదికలు మొదలు పెట్టాలండి కంపల్సరీ. ఓకే సార్. అక్కడ 5 సంవత్సరాల్లో రాని కంపెనీలు కూడా దేవుడి దేవాలు వస్తే ఓకే అందరికి, నిరుద్యోగులకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందండి. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా ఏంటంటే పాత వెళ్ళిపోయిన కంపెనీస్ వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారా, మళ్ళా 10 సంవత్సరాలు ఉంటారా? 5 సంవత్సరాలు ఉంటే తర్వాత మన పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించుకుంటారండి కంపల్సరీ. ఓకే. సో మోడీ ప్రభుత్వం ఎంతవరకు నిబద్ధతతో ఉంటుందంటారు ఈ 5 సంవత్సరాల పాటు ఈ అమరావతి డెవలప్మెంట్? కంపల్సరీ ఉంటుందండి. ఏంటంటే మోడీ గారు మాట ఇచ్చేశారు. ఏంటంటే ఆ 15,000 కోట్లు మనకు అప్పుగా ఇచ్చాడు, లేకపోతే డెవలపింగ్ ఇచ్చాడు. పోలవరం కూడా నేను తీసుకోమని చెప్పారు. ఇవన్నీ కూడా సానుకూలంగా చేస్తారండి. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది ఏపీ వ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అమరావతి డెవలప్మెంట్ చేసుకోండి యుద్ధ ప్రాతిపదికనని. ఎలా ఉండబోతుంది అంటే ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ఎంతో ఆశతో చూస్తున్నారు. ఎలా ఉంటుందంట? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంటుందండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కూడా బాగా డెవలప్ చేశారు. ఓకే. ఇప్పుడు కూడా డెవలప్ అవుతుందని మేము నమ్ముతున్నాము మనస్ఫూర్తిగా. పర్వాలేదు, బాగానే ఉంటుంది సార్. మరి మోడీ గారు ఇచ్చిన ఈ ఏదైతే ఈ పథకానికి సంబంధించి ఏదైతే అమరావతికి నిధులు ఇచ్చారో దాని మీద కంప్లీట్గా 5 సంవత్సరాలు ఉండగలుగుతారంటారా? ఖచ్చితంగా, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే వాగ్దానాలు చేశారు కాబట్టి ఆ వాగ్దానాల మీద నిలబడతారు. ఓకే. ఏపీ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ప్రజలు కూడా నమ్మి విశ్వసించి ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు కాపాడతారు. ఒక పక్క పోలవరం కూడా జాతీయ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మేము దాని మీద నించున్నాం, ఇచ్చిన మాట మీద అని నిర్మలా సీతారామన్ గారు అన్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు ఈసారి? ఏదేమైనా లేట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో వాళ్ళు లేట్ చేసి దాని విషయం వాళ్ళు నిర్లక్ష్యం పెడితే నెక్స్ట్ సారి మాత్రం మళ్ళీ రాకపోవచ్చు కూటమి. ఎందుకంటే ప్రజలు నమ్మారు. ఒకసారి ఆ నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. సో ఫైనల్ గా చూసినట్లయితే బాబాయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ పర్యటన చేశారు, వాళ్ళ కార్యకర్తలను పరామర్శించారు హాస్పిటల్లో ఉంటే. కొంచెం ఏమడుగుతున్నారంటే, నాకున్న ఇప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కాకుండా ఇంకొంచెం అదనపు సెక్యూరిటీ అడుగుతున్నారు, ప్రాణభయం ఉందంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ప్రాణభయం అనేది అనవసరం. ఇక రాజకీయంగా అది వాళ్ళు జరుగుతూనే ఉంటాయి ఆ మాటలు. ఎవరి ప్రాణం ఎవరు తీసుకోరు. వాళ్ళందరూ కూడా రాజకీయ పరంగా తిరిగే వాళ్ళే. బయట ప్రపంచంలో వాళ్ళు అనుకున్నా మళ్ళీ వ్యక్తిగతంగా ఒకటే. దాని విషయంలో డౌటే లేదు. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే అమరావతికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మోడీ గారు ఇదే మాటని నేను ఎప్పుడో చెప్పాను, గత ప్రభుత్వాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే యూనియన్ బడ్జెట్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రాంటా అప్ప తర్వాత సంగతి, ముందు పనులు మొదలు పెట్టండి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో? నా అనుభవం మీద తెలిసి అయితే ఓకే, ఇది ప్రత్యేక హోదా కేంద్రం మోడీకి అడిగే అవకాశం ఇప్పుడు ఉంది. ఓకే. కానీ అవకాశం ఇవ్వడం మోడీ. ఓకే. ఇది మట్టికి నా అనుభవంలో చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు గట్టిగా వెళ్ళి కూర్చున్నా కానీ అతను లెక్క చేసే ప్రయత్నంగా కూడా లెక్క చేసేటట్టు కూడా కనపడతలా. ఓకే.
మోడీ మట్టికి ఏమి ఇవ్వడు, ఇచ్చే ఫండ్స్ ఇచ్చి అట్టా సరిపెడతా ఉంటాడు, గ్రాండ్ ఇది డబ్బులు ఇచ్చి అలా దేకేస్తాడు తప్ప ఇది అమరావతి కూడా అభివృద్ధి అనేది కష్టము. మరి ఎన్నో ఆశలతో ఉన్న ప్రజలు విద్యార్థులు పరిస్థితి ఏమండి? ఏదో చేస్తా ఉంటాడు, అక్కడ ఒకటి ఏదో ఒకటి లేపుతా ఉంటాడు, కానీ అది సాధ్యపడదు. ఓకే, మరి 5 ఏళ్ళు సంబంధించి ఈ ఉమ్మడి కూటమికి ఇచ్చిన హామీలు రేపు కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చిన ఈ పోలవరంకి సంబంధించి ఈ అమరావతికి సంబంధించిన హామీలు నిలబడగలరంటారా అన్ని రోజులు? ఈ పోలవరం ఉంది 5 సంవత్సరాల్లో చేయడం చాలా కష్టం. ఓకే, అది కేంద్రం ప్రత్యేక హోదా అయితేనే కేంద్రం దృష్టిలో ఉండి కేంద్రం శ్రద్ధ తీసుకుంటేనే అది అవుతుంది. ఓకే, అంటే మరి ఈ ఫండ్ కానివ్వండి, లోన్లు కానివ్వండి, కేంద్రం ఇచ్చిన అప్పేనంటారా? అప్పే. ఓకే, సో బాబాయ్ ఇంకో మాట ఏంటంటే, ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన కొంచెం ఎక్కువ సెక్యూరిటీ అడుగుతున్నారు. అవునవును, జెడ్ కేటగిరీ అనేది మామూలుగా మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేది, దానికంటే ఎక్కువ అడుగుతున్నారు. రెండో గవర్నర్ పాలన కావాలని ఈ మధ్య ఎక్కువ వినపడుతుంది. ఏ సంఘటన జరిగింది ఎందుకంటారు అసలు? ఎందుకంటే 60 రోజుల పాలనే కదా మనం చూసింది. అవునవును, అంటే ఇంతవరకు చంద్రబాబు పాలన చూసి ఉండం మేము. ఓకే, రైతు రుణమాఫీ కూడా చేస్తానని చెప్పి 1,50,000 రుణమాఫీ 90,000 చేశాడు. ఓకే, 2 సంవత్సరాలు లేకపోయాడు. అలాంటి మనిషిని ఇప్పుడు మనం ఎలా నమ్మగలుగుతాము? ఓకే, ఇచ్చిన హామీలు ఈ 6 హామీలు కూడా కష్టమే. ఓకే, ఏదో అరకొరుగా కొంత ఈ ఇండి ఏది అర్హుల అన్నిటికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమన్నా కుదిచ్చేస్తున్నారు. ఓకే, ఓకే, విద్యార్థులకు మట్టికి ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లలకు మట్టికి లేదు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది కష్టం. గవర్నమెంట్ చదివే పిల్లల వరకే ఈ పథకాలు అవుద్ది అని చెప్పి అని అంటున్నారు. సో మరి ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం? ఉమ్మడి కుటుంబం అంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఇంట్లో భార్య మొగుడికే పడతల్లా. సమస్య వచ్చినప్పుడు ఇద్దరికి కొంచెం ఇబ్బంది అవుద్ది. అది సర్దుకుంటాం అంటే అతనేమో సీనియర్, ఇతనేమో జూనియర్. కాకపోతే ఏంటంటే ఇతను కూడా మరి కొంచెం ఊపి చేద్దామన్న దృష్టిలో పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు, కానీ చంద్రబాబు కొంచెం ఎందుకంటే అక్కడ ఇద్దరు దీని మీద కులాల మీద ఆధారపడి ఉంది అది. ఓకే, 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 చంద్రబాబు డేంజర్ మనిషి. ఓకే, రామారావునే ఎన్నుబోడి పొడిచినాడు. ఓకే, అలాంటి వాడు ఇతన్నే చేయడం పెద్ద లెక్కేం కాదు నా దృష్టిలో. మరి ఈ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన సెక్యూరిటీ దేనికంటారు? అతనికి కొంచెం భయం ఉంది. ఓకే, ఎందుకంటే ఇతను చేశాడు, అతని ఎమ్మెల్యేలు కూడా అండి. ఓకే, ఎందుకంటే ఆ రకంగా మాట్లాడటం చేయటం మనం పరిపాలన దృష్టి పెట్టాలి, కానీ కక్ష సాధింపులు పెట్టకూడదు. ఓకే, ఓకే, ప్రజావేదికను కొలవడం కానించి ఈ ఎమ్మెల్యేలు తిట్టుకోవడం కానీ మన ఇంట్లో కూడా ఆ రకంగా తిట్టుకున్నారు వాళ్ళు. అది కూడా జనం చూశారు. అది కూడా భూ సర్వే జగన్ కల్లా భూ సర్వే రైతుల్లో బాగా రిజర్వేషన్ వచ్చేసింది. ఆ రిజర్వేషన్ వల్ల భూ సర్వేలు చేసింది కరెక్టే, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోవటం, జగన్ గారి బొమ్మ వేయటం, అతను సలహాలు ఇవ్వాలనేది ఊరినే మట్టి పిసుక్కునేవాడికి కూడా అర్థమవుతుంది. మరి వాళ్ళు అంత సలహాదారులు అయి ఉండి కూడా మరి వీళ్ళు ఆయన చెప్పిన మాటలు ఈయన డ్యామేజ్ అయింది తప్ప పార్టీ. జగన్ మట్టికి చేసిన హామీలు నెరవేర్చిన వాళ్ళలో నేను ఈయన ఒకనే. ఓకే సార్, ఓకే. సో మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఒక మాటలో? భవిష్యత్తు అనేది చెప్పలేమండి, చాలా కష్టమే. ఓకే, ఓకే, విద్యార్థి నిరుద్యోగులకు కూడా కష్టమే. అంత తొందరగా రారు. ఎక్కడో అగాధంలో పడి ఉంది ఆంధ్ర. హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఎవడో పరిగెత్తుకొస్తాడు, ఇంకా డెవలప్ జరుగుతుంది తప్ప దీనికి ప్రత్యేక హోదాలో కేంద్రం శ్రద్ధ తీసుకుంటేనే సాధ్యపడద్ది. సో మోడీ ఇచ్చిన మాట కానివ్వండి ఇక్కడ మరి నెరవేరదంటారా? ఖచ్చితంగా స్టాండ్ బైలో ఉంటుంది అంటారండి. ఇంతవరకే చూసాం మనం మోడీ గారిని. ఈ అదానీ అంబానీ వీళ్ళకే తోసి పెడుతున్నాడే కానీ ఏంటనేది కూడా అతనికి ఆలోచన అసలు లేదు మోడీకి. వాళ్ళ సుఖం, వాళ్ళ సంపాదన, వాళ్ళని పెంచడానికే చూస్తున్నాడు. మొన్న దెబ్బకే కొంచెం స్పీడ్ అయినట్టయితే అయ్యగారు వెనక్కుండేవాడు, కానీ సురక తగలాలి, తగల దగ్గరలో ఉంది, ఇక రేపు కష్టమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.